బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులతో గజగజ వణికిపోతోంది గాజా. మిసైల్స్ రాకెట్లతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. 2 అపార్ట్మెంట్లపై దాడులు చేసి కుప్పకూల్ చేసింది ఇజ్రాయెల్. 100 మందికి పైగా మృతి చెందారి ఘటనలు, 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో పిట్టల్లా రాలిపోతున్నారు గాజా ప్రజలు. కుప్పలుగా అక్కడ మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకూర్చడం ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తుంది. గాజాలో అదిగో విజువల్లో మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఈ మధ్య వరుస దాడులు చేస్తోంది. గాజా మీద ఇజ్రాయెల్ దాడులను వేగవంతం చేస్తుంది. ఎందుకంటే ఇటు ఇరాన్కి సంబంధించి ఒక్కసారి విజువల్స్ చూడండి. అక్కడ రాకెట్ల వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. గాజాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక స్కూల్ మీద దాడి చేస్తుందనే మాట విన్నాం. అంతకుముందు ఒక హాస్పిటల్ మీద దాడి జరిగిందనే మాట విన్నాం. అయితే వీటికి ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తుందంటే ఒకటే మాట చెబుతోంది. స్కూల్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, వీటిని హమాస్ తమ స్థావరాలుగా మార్చుకొని అక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తోంది. అందుకే వాటి మీద మేము దాడి చేస్తున్నామంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. ఏదో సాధారణంగా దీపావళికి సంబంధించి మనకి ఇలా మినుమిట్లు గొలిపే అటువంటి సినారియో చూస్తాం, కానీ అది అలాంటిది కాదు. రాకెట్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ గాజా మీద. ముఖ్యంగా హమాస్కి సంబంధించి ఇజ్రాయెల్లో చొరబడి ఇజ్రాయెల్కి సంబంధించి ఇబ్బందికర వాతావరణం సృష్టించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ముఖ్యంగా ఉత్తర గాజాకు సంబంధించి అందరూ వెళ్ళిపోవాలి, రఫా వైపు వెళ్ళిపోవాలని చెప్పిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడ శరణార్థి శిబిరానికి, అంటే దక్షిణ గాజాకు సంబంధించి కొంచెం ముందున శరణార్థి శిబిరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇన్ఫ్యాక్ట్ శరణార్థి శిబిరానికి సంబంధించి అక్కడ వెళ్ళిపోవాలి, ఇన్ఫ్యాక్ట్ గాజాని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే సందర్భాన్ని కూడా చూసాం. కానీ అటుకు సంబంధించి మిగిలిన దేశాలు, అంటే రఫా బార్డర్ దగ్గర అటువైపు నుంచి ఎవ్వరూ కూడా అనుమతించని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రమాదకర పరిస్థితి తలెత్తిందంటే ఇక్కడ కౌనైన మాట వినిపిస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి అక్కడ చూడొచ్చు మీరు. ఇజ్రాయెల్కి సంబంధించి డిఫెన్స్ ఫోర్స్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, వాళ్ళు అక్కడ దాడి చేస్తున్న తర్వాత, అక్కడ దాడి జరిగిన తర్వాత వాళ్ళ వికటట్టహాసం మనం చూడొచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇంకా క్లియర్ కట్గా ఇంకా ముందుకు వెళతా ఉంటూ చెప్పిన సందర్భం. హమాస్ ఇజ్రాయెల్లోకి చొరబడి దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ దిగుతూనే ఉంది. ఉత్తర గాజా నుంచి గాజాలోకి ఎంటర్ అవుతున్నామంటూ ఆ దాడి నేపథ్యంలో దాదాపు ఏడాది క్రితం మాటనే చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఎక్కడ కూడా గాజా మీద తమ దాడులను తగ్గించినది ఇజ్రాయెల్ రోజు రోజుకు పెంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసాం. పాలస్తీనియన్కి సంబంధించి అక్కడ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా గాజా ప్రజలకు సంబంధించి అక్కడ హమాస్ని తుదిముట్టించడమే లక్ష్యం అంటూ కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరాన్కి సంబంధించి హమాస్ కీలక నేతను హమాస్ నేత ఇరాన్లో ఉన్నప్పుడు కీలక నేత ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఇటు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఇరాన్లో, ఆ వ్యక్తిని హతమార్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటు లెబనాన్కి సంబంధించి కూడా హెజ్బుల్లా కూడా లేటెస్ట్గా అందుతున్న వార్త, బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. లెబనాన్ నుంచి హెజ్బుల్లా కూడా ప్రతీకార దాడులకు దిగింది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది. అమెరికా రక్షణ శాఖ కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారని సుదీర్ఘమైన చర్చ జరిగింది. మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి కొన్ని యుద్ధ నౌకలు కావచ్చు, ఇటు
యుద్ధానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని రక్షించే విధానానికి సంబంధించి ఇటు రెండు దేశాల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. హమాస్కి సంబంధించి దాడులు తీవ్రతరం చేసేలోపే ప్రతీకార దాడులకు అక్కడ ఇజ్రాయెల్ దిగింది అన్న మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్ సంబంధించి ఒకటే అంటోంది, హమాస్ని పూర్తిగా తుదిముట్టించడమే మా లక్ష్యం అంటూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ గాజాలో అటాక్స్ని ఇంకా తీవ్రతరం చేస్తుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పరిస్థితులు మారిపోతున్నాయి. శరణార్థి శిబిరాలకు సంబంధించి ఖాన్ యూనిస్కి సంబంధించి అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ గాజా సిటీ నుంచి ఇటు అలా కిందకు వచ్చినప్పుడు గాజాకు సంబంధించి ఇటు ఖాన్ యూనిస్ వరకు కూడా పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఖాన్ యూనిస్కి సంబంధించి శరణార్థి శిబిరాలకు సంబంధించి ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా, ఎందుకంటే ఈజిప్ట్ కూడా ఎక్కడ అలౌ చేయట్లేదు. అక్కడ రఫా బోర్డర్ ఉంటుంది, రఫా క్రాస్ చేస్తే ఇటు వీళ్ళు ఈజిప్ట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ఎవరూ కూడా గాజా ప్రజలని ఇటువైపు రానివ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు అక్కడ మారుతూ ఉన్నాయి, భిన్నంగా మారుతూ ఉన్నాయి. అక్కడ హాస్పిటల్స్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, దాంతోపాటు స్కూళ్ళ మీద దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఇది బయట ప్రపంచానికి సంబంధించి ఇజ్రాయెల్ ఏమంటోందంటే, మేము దాడి చేస్తోంది అక్కడ స్కూళ్ళ మీదో లేకపోతే అక్కడ హాస్పిటల్స్ మీద కాదు, హమాస్ స్థావరాల మీద అంటోంది. అంటే ఇజ్రాయెల్ మాటల్లో చెప్పాలంటే స్కూళ్ళు కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, వీటిని హమాస్ తమ కేంద్రాలుగా తమ స్థావరాలుగా, అది ఒకసారి విజువల్లో మీరు చూడొచ్చు. అక్కడ దాడికి సంబంధించి ఏ క్షణాన ఏ రాకెట్ ఏ మిసైల్ వచ్చి తమ మీద పడుతుందంటూ కూడా భయంతో వణికిపోతున్నారు గాజా ప్రజలు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటి వరకు 1.8% మంది గాజా ప్రజలు మృతి చెందారంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీరిలో 75% 30 ఏళ్లలోపు వారే. అంటే ఏ స్థాయిలో ప్రపంచం యువతను కోల్పోతుందో అర్థం చేసుకోండి. అత్యధికంగా 16,456 మంది చిన్నారులు మృతి చెందారు. దీని మీదే అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. చిన్నారులు మృతి చెందిన రెండు దేశాలకు సంబంధించి ఇష్యూలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడమా, ఇది కరెక్ట్ కాదంటూ కూడా అంతర్జాతీయ సమాజం గొంతెత్తి చాటుతోంది. అంతేకాదు 11,088 మంది మహిళలు కూడా మృతి చెందారు. 885 మంది వైద్య సిబ్బంది కూడా తమ ప్రాణాలు కోల్పోయారు. 168 మంది జర్నలిస్టులు తమ తుది శ్వాస విడిచారు. 79 మంది రక్షణ సిబ్బంది కూడా మృతి చెందారు. గాజాపై మొత్తం ఇజ్రాయెల్ 3,488 సార్లు దాడి చేసింది. 92,152 మందికి గాయాలయ్యాయి. అనధికారికంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారైతే ఈ విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపడకు గురి చేయొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పోరు ఎక్కడి వరకు వెళుతుందనే అంశానికి సంబంధించి మాత్రం ఎందుకు నిన్న ఇన్ఫాక్ట్ ఏ క్షణాన్నైనా ఈ పోరు ఇంకా ఉధృతం అవ్వచ్చు, నేరుగా ఇరానే అటాక్కి దిగొచ్చు అనే మాట వినిపిస్తున్న తరుణం. ఎందుకంటే కనుక ఆ